మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము ఈ అనుదిన జీవమని కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన రాత్రి దినములు కృప చూపిన దేవుడు మన ఎడల సహాయం చేసినందుకు ప్రభును స్తుతిస్తున్నాను. మరలా ఈ ఉదయకాలము ఇటు రీతిగా దేవుని సన్నిధిలో కూడి ప్రార్థించే ధన్యత ప్రభు ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపలో ఈ ఉదయకాలము వాక్య భాగ్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనమును మనము ధ్యానం చేసుకున్నట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలివానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో, ఇది నాన్న అనేక మంది వారి యొక్క హృదయమును అనేకమైన వ్యర్థమైన వాటి యందు పెట్టుచూ ఉన్నారు. వారి యొక్క హృదయములను లోకము తట్టు, లోకములున్న ఆశలు తట్టు వారి యొక్క మనస్సును పెడుచు ఉన్న కారణంగా వారి హృదయము లేదా వారి మనస్సు ఎవరి మీద ఆనుకోవట్లేకపోతూ ఉందనంటే దేవుని మీద ఆనుకోకపోతూ ఉంది. మన జీవితంలో దేవుని బిడ్డలారా, సహోదరులారా, మన జీవితంలో అసమాధానము గుండా వెళ్ళడానికి గల కారణము మన యొక్క మనస్సు సమాధానం ఇచ్చే దేవుని యందు లేకపోతూ ఉంది. లోకమిచ్చే శాంతి తాత్కాలికమైనది, కానీ దేవుడిచ్చే శాంతి సంపూర్ణమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. హెబ్రీ భాషలో మనము ఆలోచన చేసినట్లయితే, షలోం, శాంతిని మనకు అనుగ్రహించే దేవుడు, రెట్టింపు శాంతిని మనకి అనుగ్రహించే దేవుడు. ఎవరి మనస్సు ఆయన మీద అనుకుంటుందో వారిని శాంతి గలవానిగా చేయడానికి ఆయన చాలిన దేవుడు. అంతే, ఇది అన్ని పరిస్థితులలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ మనలను స్థిరముగా ఉంచే సమాధానకరమైన శాంతి అని ప్రతి ఒక్కరు నమ్మాలి. మనస్సు నీ మీద ఆనుకుంటుంటా, మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మన జీవితంలో శాంతి మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు సమాధానకరమైన ఆలోచనలుగా ఉండాలంటే మనము దేవుని మీద ఆధారపడాలి. మన మనస్సు సమస్యల మీద ఆందోళనలో కలిగిస్తుంది. మన మనస్సు ఎప్పుడైతే సమాధానం లేని స్థితి గుండా వెళుతుందనంటే నీ మనస్సు ఎక్కడ లేదంటే దేవుని మీద నీ మనస్సును నువ్వు కేంద్రీకృతం చేయలేకపోతూ ఉన్నావని అర్థం. కానీ ఉదయకాలము దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. నీ ఆందోళనలో, నీ సమస్యలలో, నీ ఇరుకులలో నువ్వు ఎవరి మీద ఆధారపడాలనంటే నీకు సమాధానమును, శాంతిని అనుగ్రహించే దేవుని మీద ఆధారపడాలి. అది దేవుని మీద ఉంటే శాంతి కలుగుతుంది. నీ హృదయము దేవుని మీద కేంద్రీకమైతే నీకు సమాధానం కనుక్కుతుంది. అనుకుంటాం, మన భారమంతా దేవుని మీద వేసి ఆయనను పూర్తిగా నమ్ముకోవడము చాలా కష్టమని మనం నమ్ముతూ ఉంటాం. కానీ నువ్వు ఒక్కసారి దేవుని మీదకి నీ మనస్సును కేంద్రీకృతం చేసుకున్నట్లయితే, ఒకసారి నువ్వు అనుకో, ప్రభువా నీ వాక్యము సెలవిస్తుంది కదా, నీ భారము యెహోవా మీద మోయమని నీ వాక్యం ఉంటుందో కదా. అలాగా నా జీవితంలో కలుగుచున్న ప్రతి ఆందోళనను కూడా నీ మీద వేస్తూ ఉన్నాను. అందుకే మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీల పత్రిక 4:6 మనం చూసుకున్నట్లయితే,
దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. మన ప్రార్థన ద్వారా మన భారము దేవుని మీద వేసినప్పుడు ఆయన మన మనస్సుకు కావలసిన సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడు, నెమ్మదిను ఆయన అనుగ్రహిస్తాడు, కృపను ఆయన మన జీవితంలో చూపడానికి అవకాశం కలుగుతుంది. ఇది నాన్న నీవు నీ భారము, నీ చింత, నీ వేదన, నీ దుఃఖము ఆయన మీద వేయట్లేదు. ఎలా నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతావనంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. లోకము ఇవ్వలేని సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెలుచున్నానని యోహాను పత్రిక ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఇచ్చే శాంతి పరిస్థితుల మీద ఆధారపడదు, కానీ అది లోక సంబంధములను, భయముల నుండి మనలను విడిపించేదిగా మనకు కనిపిస్తుంది. నీ భారం యెహోవా మీద మోపు. నీ భారం ఎప్పుడైతే యెహోవా మీద మోపగలుగుతావో, ప్రభు మీద మోపగలుగుతావో, నీ జీవితంలో నువ్వు వెలుచున్న మార్గములో ఆయన సమాధానాన్ని నువ్వు చూడగలుగుతావు. కీర్తన గ్రంథములో కూడా భక్తుడైన కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనియ్యడు. నువ్వు సంబంధం కలిగి ఉండాలి, దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. మన మనస్సు ఆయన మీద ఆనుకొనడం అంటే మన చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించడం, మన ప్రతి ఒక్క బాధ ఆయనకు అప్పగించడం. ఇదేనా నీ జీవితంలో నీ చింతను నువ్వే పట్టుకుని వెళుతున్నావేమో, నీ శ్రమను నువ్వే పట్టుకుని వెళుతున్నావేమో, నీ దుఃఖమును నువ్వే పట్టుకుని వెళుతున్నావేమో, అది నీ భుజముల మీదే వేస్తూ నడిపింపబడుతున్నవేమో. కానీ ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరుడా, నీ చింత యావత్తు ఆయన మీద వేయి, నీ భారము ఆయనకు అప్పగించు. ఎందుకో తెలుసా? ఆయన నీకు శాంతిని అనుగ్రహించడానికి. ఇంతవరకు నీ జీవితంలో సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో, నెమ్మది లేకుండా జీవిస్తున్నావేమో, ఇంతవరకు నీ జీవితంలో మేలును అనుభవించలేని పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నావేమో. అయితే ప్రభు సెలవిస్తుంది ఏంటో తెలుసా? నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ మనస్సు ఆయన మీద ఆనుకునే రీతిగా నువ్వు నీ విశ్వాసమును కొనసాగించు. దేవుని వాక్యం వల్ల కలిగే నెమ్మది చాలా అద్భుతమైనది. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి మహాశాంతి కలుగుతుందని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. దేవుని వాక్యమును ధ్యానించడం వల్ల ఆయన మనస్సు స్థిరపరచబడడం అవుతుంది. మన మనస్సుకు సమాధానము దొరకడం జరుగుతూ ఉంది. మరి ఉదయకాల సమయము నువ్వు ఎవరి మీద ఆధారపడుచున్నావు? ఎవరి కోసం నీ ఒక జీవితాన్ని, నీ ఒక హృదయాన్ని లోకము తట్టు జీవించగలుగుతున్నావా? దేవుని వైపు జీవించగలుగుతున్నావా? మీరు ఆందోళనలో ఉన్నారా? మీ దృష్టిని సమస్యల నుండి దేవుని వైపు తిప్పండి. మీరు ఆయనను నమ్మినప్పుడు మీరు గ్రహింపుకు మించిన దైవిక శాంతిని ఆయన మీకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి ఇది నాన్న నీ జీవితంలో ముగింపు కలగాలన్న సమస్యలకు, నీ జీవితంలో అసమాధానమునకు, సమస్యల నుండి నువ్వు విడిపింపబడాలన్నా, నీ జీవితంలో దుఃఖము నుండి విడిపింపబడాలన్నా నీ మనస్సును ఆయన మీదకి మార్చుకో. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నిరీక్షణ ఉంచువారు ఎన్నడూ కదిలింపరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి ఈ దినాన్ని నువ్వు కదిలింపబడుచున్నావు గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోతూ ఉన్నావు. నువ్వు ఆందోళన గుండా వెలుచు ఉన్నావు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని, నీ మనస్సును దేవుని మీద ఆధారము చేసుకోలేని పరిస్థితులు గుండా వెలుచుంది. అయితే ఈ ఉదయ కాలము ప్రభువుని అడుగు, అయ్యా స్థిరమైన హృదయమును నాకు దయచేయి,
సమాధానమైన హృదయమును నాకు దయచే. షాలో మనగా శాంతిని అనుగ్రహించే దేవా, నా జీవితంలో సమాధానమును నువ్వు అనుగ్రహించు. నీ ఆత్మతో నన్ను నడిపించు. ఈ ఉదయకాలమును ప్రార్థన చేస్తున్నట్లయితే, ఈ ఉదయకాలం ప్రభువుని అడిగినట్లయితే, నీ జీవితము నుండి నా ప్రభువు ప్రతి ఆందోళనను కొట్టివేసి సమాధానముతో, సంతోషముతో, నెమ్మదితో నేను నింపి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఇది నాన్న అందరి జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో సమాధానము లేక, నెమ్మది లేక ఎంతో బాధింపబడుతున్న జీవితాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ మా అసమాధానములో సమాధానము మేము పొందుకోవాలంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటాదో వానిని నీవు పూర్ణ శాంతివంతునిగా చేయడానికి నువ్వు సమర్థుడువని ఇది నన్ను మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచారు, వారిని బలపరచండి, స్థిరపరచండి. ఏడెంతల ఆత్మశక్తితో నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ ఉదయకాలము నీ బిడ్డలు ప్రతి ప్రయత్నములలో విజయాన్ని దయచేయండి. వారి జీవన పాదలో ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడుగుచున్నమ్మ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృపలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమము మీ జీవితం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. మాటలు వింటున్న మీరు అనేకులకు ఈ మాటలను తెలియపరచండి, షేర్ చేయండి. ఈ దినమంతా దేవుడు తన కృపతో మనలను నడిపించి బలపరిచి ఆశీర్వదించును గాక.